మెల్లని స్వరము అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? ప్రార్థన అనేది నీకు విజయాన్ని ఇస్తుంది. ప్రార్థన అనేది నీ మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ప్రార్థన చేస్తే నీ జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగుతాయి. ప్రార్థించి దేవుడి దగ్గర ఆయన పాదాలు పట్టుకున్న వారి ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క అద్భుతం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వారి ప్రార్థన, వారి ఆరాధన, వారి భక్తి వారి జీవితాన్ని మార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు కూడా మనము ప్రార్థించాలి, ఆరాధించాలి, దేవుణ్ణి వెంబడించాలి, ఆయనతో మనం నడవాలి. అంటే మనకున్న పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకు ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ నిత్యము కూడా నీ జీవితము ప్రారంభమే దేవునితో. మరలా పడకకు వెళ్ళేటప్పుడు ప్రార్థనతో నువ్వు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా నీవు అద్భుతాన్ని చూస్తావు. నీ శక్తికి మించిన నువ్వు చెయ్యలేను అనుకున్న కార్యములు కూడా ప్రభు నీ ద్వారా చేపిస్తాడు. అందుకని ప్రభు యొక్క సహాయం నిత్యము మనం కోరాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడనైన వాగ్దానం కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. నీవు సింహములను నాగుపాములను అనగదొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, సింహములను నాగుపాములను భుజంగములను కొదమ సింహములను తొక్కెదవు అంటున్నాడు. అంటే ఎట్లా తొక్కుతావు? నిజంగానే వెళ్ళి వాటన్నిటినీ నీ కాళ్ళతో త్రొక్కుతావా? ఉదయకాలంలో లేచి ప్రార్థన చేస్తుంటే నువ్వు వెళ్ళి మోకరించిన వెంటనే వాటన్నిటినీ త్రొక్కుతావు. అంటే నీకు హాని కలిగించేటివన్నిటిని కూడా ప్రార్థనలో వెళ్ళి నువ్వు కూర్చున్న వెంటనే నువ్వు దేవునితో మొరపెడుతూ దేవునికి నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ సమస్యను, నీకున్న ఆ వ్యవస్థను ఈ రోజంతా ప్రభువా నన్ను కాచి కాపాడి అయ్యా నన్ను నిలబెట్టబోతున్నావని నీ బాధ్యత ఆయన చేతికి ఇస్తావు కదా. ఎక్కడ త్రొక్కాలో, ఎట్లా నడవాలో, ఏం చెయ్యాలో అన్నీ కూడా ప్రభు నేర్పిస్తాడండి. ఆ రోజంతా ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఎక్కడ కూడా నువ్వు ఓడిపోకుండా అన్నిటిలో విజయం పొందినట్లుగా, అన్నిటిలో నీకు సామర్థ్యం ఇచ్చి ప్రతిదీ కూడా నువ్వు ఎదుర్కొని నడుచున్నట్లుగా ప్రభు కృప చూపిస్తాడు. అందుకని ప్రార్థించండి, అందుకనే దేవుణ్ణి వెంబడించండి. మన చిన్ని జీవితం, మన చిన్ని కుటుంబం, మన జీవితంలో అనేకమైన సమస్యలు, మన శక్తికి మించిన ఆ సమస్యలు మన జీవితంలో ఉంటుండగా వాటన్నిటినీ సులువుగా చిక్కులు పెట్టే పాపము, రోగము, అప్పు ఇవన్నిటి నుంచి మనం విడుదల పొందాలంటే దేవుని పాదాలు మాత్రమే మనం పట్టుకోవాలి. కనుక మరలా వాక్యాన్ని చదువుతూ ఉండండి. వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. మంచి కామెంట్ పెట్టండి. వాక్యము చదివిన తర్వాత, వాగ్దానం విన్న తర్వాత దేవుడు మీతో మాట్లాడిన అనుభూతిని మీరు రాయండి. మేము కలిసి ఆ దేవదేవుని పాదములు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా కదులుతాడండి. దేవుడు గొప్పవాడు, ఆయన మంచి కార్యములు చేస్తాడు. కనుక మనము దేవుని వైపు చూడాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఎంతమంది అయితే అయ్యా నీ ప్రియ బిడ్డలు ప్రభా ఈ ఉదయకాలం ఈ వాగ్దానమును రిసీవ్ చేసుకున్నారో వారి జీవితంలో అద్భుతము, మహిమ అయ్యా, వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు తండ్రి, ఎవరైతే రోగగ్రస్తులుగా ఉన్నారో వారికి స్వస్థత, విడుదల, ఎవరు ప్రభు హాస్పిటల్లో ఉన్నారో, వెంటిలేషన్లో ఉన్నారో, ఆపరేషన్ కావాలని అయ్యా తండ్రి ఎవరు ఆపరేషన్కు సిద్ధపడుతున్నారో వారందరికీ విడుదల కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. ప్రభు, గర్భఫలము లేని వారికి గర్భఫలమును అనుగ్రహించండి. అప్పు బాధతో ఉన్న వారికి అప్పులు తీర్చండి. ప్రభు, ఇదిగో కోర్టు కేసులు ఉన్న వారికి విడుదల దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానము, అభిషేకము, కృపనివ్వండి. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము, దీవెన, ఆశీర్వాదములు ఈ సంవత్సరం అంతా నీ దయ వారిని వెంబడించునుగాక. మేలుతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.